హాయ్ రా మామ, ఏంటి డల్గా ఉన్నావు? ఏముందిరా, అప్పులు, ఈఎంఐలు, రూమ్ రెంట్లు, ఫ్యామిలీని రన్ చేయటం, వీటితోనే సరిపోతుంది. అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయిరా. వామ్మో, కొంప తీసి అప్పు అడుగుతాడా ఏంటి? టెన్షన్ పడుకు, నిన్నేం అప్పు అడగలే. అబ్బా సాయిరామ్. అవునరా, నువ్వు జాబు చేయవు, పనికి వెళ్ళవు, మీ ఆవిడ ఏమైనా చేస్తుంది అంటే అది లేదు. నువ్వెలా మేనేజ్ చేస్తున్నావురా? అసలు నీకు డబ్బులు ఎక్కడిరా? ఇప్పుడు అప్పు ఇచ్చేవాడు ఉంటారుగా, వాడి దగ్గర ఒక 50,000 తీసుకుంటా, ఒక 6 నెలలు గడువు అడుగుతా. ఇంకో అప్పు ఇచ్చే మనిషిని వెతుకుతా, వాడి దగ్గర ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటా. అందులో ఒక 50,000 ఈ పాత బాకీ తీర్చి, మిగిలిన 50,000 ఇంకో 6 నెలలు గడువు పెడతా. మళ్ళీ ఫస్ట్ అప్పు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తా, ఈసారి 1,50,000 అడుగుతా. ఇప్పుడు అప్పు టైం కట్టేవాడికి అప్పు ఇచ్చేవాడు మళ్ళీ పిలిచి మరీ అప్పిస్తాడు. అది మినిమం కామన్ సెన్స్. అలా వాళ్ళ డబ్బులు వాళ్ళకే రొటేషన్ చేస్తా, అలా నాకు గడిచిపోతుంది. అదిరిపోలా. Information is wealth.